పోతిని మహేష్ ఐడెంటిటీ ఏంటి? ఒక 5 సంవత్సరాల క్రితం వితౌట్ పవన్ కళ్యాణ్, వితౌట్ జనసేన మీరెవరు? పవన్ కళ్యాణ్ పెట్టిన రాజకీయ భిక్షతోనే కదా పోతిని మహేష్ ఈరోజు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నారు, ఇన్ని ఆరోపణలు చేయగలుగుతున్నారు. పవన్ కళ్యాణ్కే మీరు సవాల్ విసిరే పరిస్థితికి ఎందుకు వెళ్ళారు? అసలు అంత శక్తి ఏంటి? పవన్ కళ్యాణ్ మీకు భిక్ష పెట్టి, పవన్ కళ్యాణ్ మీరు రాజకీయ నాయకుడు చేసి, పవన్ కళ్యాణ్ నిలబెడితే నిలబడిన వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ని ఎదిరించి అంత సాహసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? కరెక్టేనా అట్లా చేయటం? రజనీకాంత్ గారు చాలా మంచి ప్రశ్న వేశారు. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. నా రాజకీయ ప్రస్థానం కన్నా ముందు నేను బీసీ ఉద్యమ సంఘాల్లో ఉన్న అనేక పోరాటాలు చేశా. ఒక్క బీసీల గురించే కాదు, సమైక్యాంధ్ర ఉద్యమం చేశా, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశా, కాల్ మనీ సెక్స్ రాకెట్ మీద పోరాటం చేశా, సింగిల్ నెంబర్ లాటరీల మీద పోరాటం చేశా, ఇళ్ల పట్టాల మీద పోరాటాలు చేశా. అటువంటి చరిత్ర నాకుంది. అట్లాంటి పోరాటాల్లోనే పవన్ కళ్యాణ్ గారు బాగా చేయగలరు, ప్రశ్నిస్తున్నారు, ఇటువంటి వ్యక్తి సమాజానికి బాగా ఉపయోగపడతారని నమ్మే కదా ఆయన వెనకాల వచ్చాం. దాంట్లో మరి నాలాగా చాలామందికి జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇచ్చారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఇచ్చారు, చాలామందికి చాలా పదవులు ఇచ్చారు కదా. వాళ్ళందరూ ఎందుకు ఎదగలేకపోయారు? వారందరూ ఎందుకు పోరాడలేకపోయారు? ఈ 5 ఏళ్లలో ఎందుకు బయటికి రాలేకపోయారు? కనీసం ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేకపోయారు? సమాధానం చెప్పాలి కదా రజనీకాంత్ గారు. నేను కూడా పని చేస్తేనే కదా ప్రోత్సహించారు, నేను కూడా పోరాటాలు చేస్తేనే కదా ప్రోత్సహించారు, నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని పల్లెత్తు మాట అంటే ఎదుటి వ్యక్తి ఎవరైనా కూడా చూడకుండా బలంగా నిలబడబట్టే కదా నన్ను ప్రోత్సహించారు. నేను నిలబడితేనే కదా వాళ్ళు ప్రోత్సహించారు. నేను నిలబడకుండా ప్రోత్సహించగలరా? నేను పని చేయకుండా వాళ్ళు ప్రోత్సహిస్తే అవుద్దా? రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఎందుకు పని జరగల? 10 మందికి పైగా జిల్లా అధ్యక్షులు, నగర అధ్యక్షులు, ఎందుకు పని జరగల? 30 మందికి పైగా అధికార ప్రతినిధులు ఉన్నారు, ఎందుకు పని చేయాల? రాష్ట్ర కార్యవర్గం పిఏసి ఏం చేస్తుంది? అసలు నన్ను అడిగే ముందు భీమవరంలోనే మీరు కమిటీలు ఎన్నేశారు చెప్పండి. లేదు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్న తెనాలి నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని సీట్లు చెప్పారు చెప్పండి. చెప్పండి, అక్కడ కమిటీలు ఎందుకు వేయలేకపోయారు చెప్పండి. 7 జిల్లాలు ఇంతవరకు కమిటీలే లేవు కదా. 6 జిల్లాల్లో అసలు అక్కడ నాయకత్వమే లేదు కదా. సరిగ్గా 2-3 సీట్లు కూడా పోటీ చేయలేని పరిస్థితి ఉంది కదా. ఎందుకు ఇదంతా? అక్కడ ప్రోత్సహించవచ్చు కదా. ఒక్క విజయవాడ వెస్ట్లోనే ప్రోత్సహించకపోతే రాష్ట్రంలో 175లో ప్రోత్సహించవచ్చు కదా. మీరు పార్టీని అద్భుతంగా తీసుకెళ్ళచ్చు కదా. నేను కూడా పనిచేశా, నిలబడ్డా, కేసులు పెట్టించుకున్న, ఆస్తులు అమ్ముకున్న, పోలీస్ స్టేషన్లో తిరిగా అనేక ఇబ్బందులు పడ్డా. నేను కూడా శక్తి వంచన లేకుండా పనిచేశా. చెయ్యబట్టే నన్ను కూడా ప్రోత్సహించారు పవన్ కళ్యాణ్ గారు. చేయకుండా ఎంతమందిని ప్రోత్సహించారు? పార్టీలు అందరినీ ప్రోత్సహించవచ్చు కదా. పనిచేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రోత్సహించిన వాళ్ళు చతికిలు పడిన మాట వాస్తవం కాదా? ఎందుకు పని చేయలేకపోయారు? స్థానిక సంస్థలు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? వీటికి కూడా సమాధానం చెప్పాలి. వెంకటేశ్వరరావు గారిని వారించిన వ్యక్తి ఇప్పుడు ఇన్ని మాట్లాడటానికి నోరు ఎలా వచ్చిందని అడుగుతున్నారు. అసలు వెంకటేశ్వరరావు గారు నిజంగా అక్కడ కూర్చున్నందుకు నాకైతే చాలా బాధగా ఉంది. చాలా గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తి. రోజు ఆయన పక్కన తిరిగే బోనబోయిన శ్రీనివాస్ అని యాదగిరి టికెట్ ఇవ్వకపోతే అన్న మౌనంగా కూర్చుంటే నిజంగా నాకైతే బాధ అనిపిస్తుంది. ఏనా మీ జిల్లాలో నాదెండ్ల మనోహర్ గారు తప్పించి ఇంకెవరు లేరా? ఇంకెవరు కాపు నాయకులు లేరా? బీసీ నాయకులు లేరా? ఎస్సీ నాయకులు లేరా? ముస్లిం నాయకులు లేరా? చెప్పన సమాధానం చెప్పు. ఒక్క సీటు కూడా నువ్వు జిల్లా అధ్యక్షుడికి ఇప్పించుకోలేకపోయావు. నువ్వు ఎందుకని అక్కడ కూర్చుంటావు? ఇంకా నా గురించి ఏదో మధ్యగానే మాటలు మాట్లాడతావేంటి? రాజకీయాల్లో ఎవరైనా ఏమనుకుంటారు? ఎదగాలనుకుంటారు. రాజకీయాల్లో దేనికి వస్తారు? తలుపులు పట్టుకొని ఏలాడడానికి వస్తారా? ప్రజా సేవ చేయడానికి వస్తారు, ప్రజా ప్రతినిధి అవడానికి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయకుండా ఇంట్లో కూర్చోవచ్చు కదా. నాదెండ్ల మనోహర్ గారు కూడా పోటీ చేయకుండా ఇంట్లో కూర్చోవచ్చు కదా. త్యాగాలు చేయడానికి మేమే కావాలా? వెంకటేశ్వర గారు ఏంటి మౌనం? అర్ధాంగీకారమా ఏంటి? సైలెంట్గా ఉన్నారు. నేను అనాల్సిన మహేష్ అంటున్నారని చెప్పి సైలెంట్గా ఉన్నారా ఏంటి? మీరేదో జనసేన తరపు నుంచి మాట్లాడతారని మిమ్మల్ని పెట్టి ఏంటి? జనసేన నుంచే మాట్లాడతాం కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు వరకు ఈ క్షణం ఇంత మధ్యాహ్నం వరకు కూడా మహేష్ గారు మా నాయకుడే కదా, మా పార్టీకి సంబంధించిన వ్యక్తే. ఇప్పుడు సడన్గా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు సరే ఆయన బాధనే ఆయన వ్యక్తపరుస్తున్నాడు, కాదంటలేదు మేము. కానీ ఏంటంటే పార్టీలోనే
ఒక సీట్ ఎందుకు రాలేదు చెప్పు. ఇవాళ జనసేన పార్టీలోనే జరగలేదు ఇది. ఇప్పుడు జనసేన పార్టీలోనే జరిగిన విషయం కాదు ఇది. రాజకీయాల్లో ఒకసారి పొత్తులోకి వెళ్ళిన తర్వాత అన్ని పార్టీల్లో కూడా రకరకాల ఈ పరిణామాలు జరుగుతుంటాయి. ఆ పరిణామాలు జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు తప్పదు. ఇప్పుడు అందరికీ ఉంటుంది రాజకీయాల్లో ఎదగాలని, ఎమ్మెల్యే అవ్వాలనో, మంత్రి అవ్వాలనో, లేదంటే ఇందాక మహేష్ గారు చెప్పినట్టుగా ప్రజాసేవ చేయడానికే వచ్చేది రాజకీయాల్లోకి. కడమ పార్టీలో లాగా మా పార్టీలో ఎవరు రాలా. మా పార్టీలో 100% ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా. కానీ దానికి ఒక అవకాశం ఏంటి, ఒక గుర్తింపు ఉండాలి. ఒక గుర్తింపు కానీ ఒక అధికారం కానీ అది ఎమ్మెల్యే పద్ధతి, ఎమ్మెల్యే రూపంలో రావాలి అది. అందుకని కోరుకుంటాలో తప్పలేదు. కానీ ఇవాళ జరిగినటువంటి పరిణామాల్లో మేము అందరం బాధపడుతున్నాం. బాధపడకుండా ఎవరూ లేము. అనుకున్న వాళ్ళకి రాలేదనేది ఉంది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడుతున్నాడు. చెప్పాడు ఇవాళ, ఎందుకు నేనే బాధపడకుండా లేను, జరిగినటువంటి పరిణామాల్లో మనం త్యాగం చేద్దాము, తప్పదు, రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్తున్నాడు. సో అలాంటప్పుడు ఇంకా మేము ఇప్పుడు ఒక నాయకుడిని నమ్మేస్తాం. ఇందాక మహేష్ గారు అయినా కానీ నాయకుడిని ఆయన ప్రశ్నిస్తున్నాడు, పోరాటాలు చేయగలడు. ఆ పోరాటాలు చేసే వ్యక్తి వెనకాల నేనుంటే ఇంకొంచెం పోరాటం చేస్తానని చెప్తున్నాడు క్లియర్గా. అదే మా ఆలోచన కూడా. ఇవాళ పోరాటం చేసినటువంటి వ్యక్తి ఒక రాజకీయాల్లో మార్పు తీసుకొస్తాడు అనుకున్నప్పుడు వచ్చాము. కొన్ని పరిస్థితుల కారణంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా పొత్తు పెట్టుకున్నాడు. ఆ పొత్తులో భాగంగా కొంత నష్టం జరిగిన మాట వాస్తవమే. కానీ మా ఆశయం ఏంటి, రాష్ట్రం బాగుండాలని ఆశయంతో వెళ్తున్నాం కాబట్టి తప్పదు అనుకున్నాం మేము కూడా. కానీ ఏంటంటే కొన్ని పరిణామాల వల్ల అక్కడ మహేష్ గారు ఆశించిన పరిణామం జరగలేదు. ఇవాళ ఆయనకు ఉన్నటువంటి బాధ ఏదో బయటకు వచ్చాడు. కానీ నేనేమంటే అంటే మహేష్ అన్న, నువ్వు ప్రేమించినట్టుగా నాయకుడిని కానీ పార్టీని కానీ చాలా తక్కువ మంది, ఒకళ్ళిద్దరే ఉన్నారు. అలాంటి వ్యక్తి నువ్వు నేనంటే నీకు నచ్చలేదు, రిజైన్ చేసి ఓకే. కానీ నాయకుడిని క్రిటిసైజ్ చేయటం అనేది ఎంతవరకు భావ్యమో అనేది నువ్వు తెలియనాడు కాదు. నువ్వు అందరికంటే విఘ్నుడివి. అంతవరకే నేను మాట్లాడగలుగుతాను. ఎందుకంటే ఇవాళ వాస్తవానికి ఈ డిబేట్లో మన ఇద్దరిని కూర్చోబెడతాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా వచ్చిందే. రజనీకాంత్ గారు మేమేమంటామంటే పార్టీ లైన్ ఎప్పుడు కూడా రాజకీయాల్లో పార్టీ నిర్ణయాన్ని ఖచ్చితంగా శిరస వహించాలి. పార్టీ నిర్ణయాన్ని శిరస వహించి పార్టీలో వెళ్ళాలి. అది మాకు నాయకుడు చెప్పింది కానీ మేము అలబరుస్తుంది. కానీ ఏమి జరిగిందో, ఏ పరిణామం వల్ల మహేష్ గారు డిఫర్ అయినంత మాత్రాన ఇవాళ ఆయన ఇందాక ఏదో మాటల్లో వచ్చింది, ఎప్పుడు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండండి, రేపేళ్ళుండే మళ్ళీ మా పార్టీలోకి వస్తారేమో, మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మళ్ళీ ప్రజాసేవ చేసే అవకాశం కూడా లేకపోలేదు, వస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. అన్న చెప్పండి. విత్డ్రా చేసుకుంటారు అనుకుంటున్నాను, రాజీనామాని విత్డ్రా చేసుకుంటారని కూడా ఆశిస్తున్నాను నేనైతే ఆశాభావంతో. చెప్పండి.